తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఒక సెంటిమెంట్ ఉండేది. అది చేవెళ్ల సెంటిమెంట్. చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి రూపంలో తన అన్ని కార్యక్రమాలను మొట్టమొదటిగా అక్కడి నుంచే ప్రారంభించేవారు. అది సెంటిమెంట్గా ప్రారంభం విజయవంతం అవుతుంది అని బలంగా నమ్మేవారు. పాదయాత్రతో పాటుగా ప్రభుత్వ పథకాలని కూడా చేవెళ్ల నుంచే ప్రారంభిస్తే విజయవంతం అవుతుందని నమ్మడంతో చేవెళ్ల నుంచి ప్రారంభించారు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇప్పుడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఒక సెంటిమెంట్, ఒక చెల్లెమ్మ దొరికింది ములుగు ఎమ్మెల్యే సీతక్క రూపంలో. గతంలో రేవంత్ రెడ్డి తన పాదయాత్రను సమ్మక్క సారక్కలకు మొక్కుకొని ములుగు నుంచే పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ అన్ని పార్లమెంటు నియోజకవర్గాలను కలుపుతూ చేసినటువంటి పాదయాత్ర విజయవంతమైందని రేవంత్ రెడ్డి నమ్మారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా వస్తున్నటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా ములుగు నుంచే తమ ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ములుగుకి 18వ తేదీ సాయంత్రం ములుగుకి చేరుకోబోతున్నారు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ప్రత్యేక హెలికాప్టర్లో అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి రామప్ప దేవాలయంలో పూజలు, ఆ తర్వాత బహిరంగ సభలు, 30 కిలోమీటర్ల దూరాలు బస్సులో ప్రయాణించడాలు ఇవన్నీ ఉండి 3 రోజుల పాటు ఇక్కడే వారి పర్యటన కొనసాగుతుంది. ఇందులో పర్టికులర్గా రేవంత్ రెడ్డి సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. గతంలో తన పాదయాత్ర విజయవంతం అవడంతో ఇప్పుడు కూడా ర్యాలీలు, బస్సు యాత్రలు, ప్రచారాలు ఇవన్నిటికీ ములుగునే వేదికగా చేసుకుంటున్నారు. రామప్ప దేవాలయం, ఆ తర్వాత సమ్మక్క సారక్క, ములుగు సెంటిమెంట్, సీతక్క సెంటిమెంట్ ఇవన్నీ కలిసి వస్తాయి. చెల్లెమ్మ సెంటిమెంట్ తనకు కలిసి వస్తుంది అని భావిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. అయితే ఆ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? సో పాదయాత్ర వరకు ఓకే, ఆ తర్వాత ప్రచారానికి కూడా ఉపయోగపడుతుందా, తెలంగాణలో అధికారాన్ని తీసుకురావడానికి కూడా ఉపయోగపడుతుందా అనేది ఒక హాట్ టాపిక్, బిగ్ క్వశ్చన్ మార్క్. అయితే గతంలోనే రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు సీతక్క సీఎం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు అనేది. సో ఇప్పుడు మళ్ళీ సీతక్క గురించి ప్రస్తావన వస్తున్నందున సీఎం అనేది కూడా వస్తుందా, లేకపోతే సీతక్కని ఎలా ఉపయోగించుకుంటారు, కేవలం సెంటిమెంట్గానే భావిస్తారా, ప్రచారం ఎలా కొనసాగుతుంది, రాహుల్ అండ్ ప్రియాంకలకు కూడా ఈ సెంటిమెంట్ గురించి వివరించి ఉంటారా, ఇవన్నీ కూడా సస్పెన్స్ అయినప్పటికీ కూడా 3 రోజుల పాటు కొనసాగుతున్నటువంటి క్యాంపెయినింగ్లు, బస్సు యాత్రలు, బహిరంగ సభలు వీటన్నిటికీ ములుగునే సెంటిమెంట్ కావడం, అందులో సీతక్క ఉండడం అనేది సమ్మక్క సారక్క ఆశీర్వాదమా, లేకుంటే ములుగు సెంటిమెంట్, సీతక్క సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? వేచి చూడాల్సిందే.